ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పేరు మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందా? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాగబాబు ఈ ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారిందా? మరి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు అంగీకరిస్తారా? మరి బీజేపీ నేతలు మాత్రం మాజీ ప్రధాని వాజ్పేయి పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 3 దశాబ్దాల క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే నిధుల సహాయం అందిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పేరు మార్చాలనే వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయంలో జనసేన, బీజేపీ నేతలు ఇద్దరు నేతల పేర్లు ప్రతిపాదించడం సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. గతంలో పోలవరం ప్రాజెక్టు మొదటి పేరు రామపాద సాగర్గా నామకరణం చేశారు. బ్రిటిష్ కాలం నుండే ఈ ప్రాజెక్టు ఆలోచన ఉంది. అయితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు. అదే సమయంలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు పేరు పెట్టారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇందిరా సాగర్ పేరును పక్కన పెట్టి భౌగోళికంగా ప్రాజెక్టు ఉన్న ప్రాంతం ఆధారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పిలవడం మొదలుపెట్టింది. ఒక దశలో దీనికి సర్ ఆర్థర్ కాటన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అంతకు ముందు 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులను అప్పటి సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టించారు. పనులు వేగంగా సాగడంతో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనులు పూర్తవుతాయని అంతా భావించారు. అందుకే ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టి జీవో జారీ చేశారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికార్డుల్లో అప్పటికే ఇందిరాసాగర్ లేదా పోలవరం అని ఉండడం, మరోవైపు టీడీపీ హయాంలో దీనిని కేవలం పోలవరం ప్రాజెక్టుగానే ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో వైఎస్ఆర్ పోలవరంగా ప్రాచుర్యంలోకి రాలేదు. జీవో ఇచ్చినప్పటికీ రికార్డుల్లో పోలవరం అనే ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు మాత్రం పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టుగా పిలవాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా రాష్ట్రానికే తలమానికమైన ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం సముచితమని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వెనుక సామాజిక సమీకరణాల కంటే కూడా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తికి దక్కాల్సిన గౌరవమనే కోణం బలంగా కనిపిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వంలో అంతర్గత చర్చలకు దారితీస్తుంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతిపాదించినందున సీఎం చంద్రబాబు దీనిని సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు ఉంది కాబట్టి ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల సంకేతాలు పంపవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు అందజేస్తుంది. అందుకే బీజేపీ నేతలు మాత్రం మాజీ ప్రధాని వాజ్పేయి పేరు పెట్టాలని కోరుతున్నారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు మార్చుకునే అధికారం ఉన్నప్పటికీ కేంద్ర రికార్డుల్లో పాత పేరు లేదా ప్రాజెక్టు కోడ్ అలాగే ఉంటుంది. కేంద్రం ఈ పేరు మార్పు విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు. కానీ బీజేపీ నేతలు వాజ్పేయి పేరును గతంలో ప్రస్తావనకు తెచ్చారు. అందుకే పోలవరం పేరుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.